అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తి శైలజానాథ్ గారు, ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారనమాట. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈయన ఒక ఫైర్ బ్రాండ్గా మారారు. మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో యువకుడుగా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి హయాంలో. సో ఇప్పుడు ఆయన కూటమికి కౌంట్ డౌన్ మొదలవుతుందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ కూటమికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా సింహం సింగిల్గానే వస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తిపెట్టారు. సో మొత్తం మీద శైలజానాథ్ గారి మాటలు కొంచెం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఉత్తేజాన్ని కలిగింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ఎక్కడైతే విఫలమైందో వాటన్నిటిని కూడా ఆయన ఎద్దేవా చేస్తా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కూటమిలో ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు అమలైనవి, అవి ప్రజలకు నిజంగా చేరువైనయా, ప్రజలకు పూర్తి స్థాయిలో అందినయా, లేకపోతే మధ్యలోనే ఆగిపోయాయా అంటూ కొంచెం కామెడీగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తం మీద కూటమి అనేది నెక్స్ట్ 2029కి కూటమి ఉండదు, ఉన్నా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అవసరత ఈ ఆంధ్రప్రదేశ్కు ఉంది అంటూ మాట్లాడటం జరిగింది. సో నిజంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి అవసరం అంత ఉందా అనేది విశ్లేషకులు మాట్లాడుకునే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఖచ్చితంగా గెలుస్తారు అనే మాటలైతే వినిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో 75 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. అంటే సరిగ్గా యాక్టివిటీ లేదు. అసలు ఎప్పుడు నిజానికి కొంతమంది మంచి వాళ్ళు లేకపోలేదు, ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఈసారి అవినీతికి పాల్పడుతున్నట్టుగా కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం మీద బాగా తలనొప్పిగా ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్సీపీ చెలరేగిపోతూ ఉంది. రాష్ట్రంలో ఖచ్చితంగా 2029కి కూటమి అంతం అవుతుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మళ్ళా వస్తుంది, ప్రజలకి సుభిక్షమైన పాలన అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. సో అని చెప్పేసి శైలజానాథ్ గారు మాట్లాడటం జరిగింది. మొత్తం మీద శైలజానాథ్ గారి మాటలతోటి చాలామంది విశ్లేషకులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వారు కూడా ఏకీభించక తప్పదు అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సో 2029 ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా కూటమి విఫలయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఒక సీరియల్గా పెట్టేసి వైఎస్ఆర్సీపీ దాన్ని హైలైట్ చేస్తూ 2029 ఎన్నికలకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ ప్రెస్ మీట్ అనేది కొంచెం ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.